ఎపిసోడ్ 2 సితారా. ఏ ప్రూఫ్ లేకుండా అలాగే పనిలో పెట్టేసుకున్నారు? లేదు సార్, మాకామె ఆచూకీ ఏమీ తెలియదు. చూడండి, డబ్బులు దొరికే ఛాన్స్ ఏమీ లేదు. ఇక ఆ డబ్బుని మర్చిపోండి. ఇలాంటి కేసులు రోజుకు 100 వస్తూ ఉంటాయి. ఏదైతే అదయింది, కానీ ఆమె గురించి మీకు తెలిసినంత ఇక్కడ చెప్పి రాయించి వెళ్ళండి. మా ప్రయత్నం మేం చేస్తాం. ఇప్పుడు పోలీసుల మాటలు వింటే డబ్బులు తిరిగి వస్తాయన్న భరోసా పోయింది. అందరూ చాలా బాధపడ్డారు. పోలీస్ స్టేషన్ నుంచి అందరూ తిరిగి ఇంటికొచ్చారు. చూసావా అమ్మ, నీకు అస్సలు బుద్ధి లేదు. ఇంక నువ్వు నీ కోడలు కలిసి అపరిచితుల్ని ఇంట్లోకి పిలిచి భోజనాలు పెట్టండి. అవునమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు మళ్ళీ చేయొద్దు. కానీ సీతారా అలాంటిది కాదు. కార్తిక్ తన కుటుంబంతో ఇంటికి చేరుకున్నాడు. వారి ఇంటి ముందు 3 వ్యక్తులు నిలబడి ఉన్నారు. వారితో పాటు సీతారా కూడా అక్కడే ఉంది. సీతారా, మీరంతా ఎవరు? మేము మీకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాము. ఇదిగోండి, మీ 5 లక్షలు తీసుకోండి. మాకేమీ అర్థం కావట్లేదు, కాస్త క్లియర్గా చెప్పండి. నాన్న నిన్న ఏదో పని మీద బయటకు వెళ్లారు. అప్పుడు మా నాన్నగారికి యాక్సిడెంట్ అయింది. డ్రైవర్ ఆయనను అలాగే వదిలి పారిపోయాడు. కానీ సితారా తన పేద అయినప్పటికీ మా నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. కరెక్ట్ టైంకి హాస్పిటల్కి తీసుకెళ్లడం వల్ల మా నాన్న ప్రాణాలు దక్కాయి. వదినా, నన్ను క్షమించండి. డాక్టర్ తొందరగా 5 లక్షల రూపాయల డిపాజిట్ చేయాలని చెప్పారు. నేను 5 లక్షలు ఎక్కడి నుంచి తీసుకుని రావాలి? మీరు ఇంటికి తిరిగి వచ్చారేమోనని మీకోసం ఇంటికి వచ్చాను, కానీ మీరెవ్వరూ ఇంకా రాలేదు. అప్పుడే నాకు మీరు అల్మారాలో పెట్టిన 5 లక్షల గురించి గుర్తుకొచ్చి ఆయన ప్రాణాలు కాపాడాలని ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాను. అమ్మగారు, నన్ను క్షమించండి. నాకు ఇంకా ఆ సమయంలో ఏం తట్టలేదు. శకుంతల ఆంటీ, మేము మీకోసం కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చాం. ప్లీజ్ వద్దనకండి. ఇంకో విషయం ఆంటీ, మీరు అంగీకరిస్తే సితారా బాధ్యతంతా మేము తీసుకోవాలని అనుకుంటున్నాం. ఈ రోజు నుండి ఆమె మాతో పాటు మా ఇంట్లో ఉంటుంది. సీతారా వెళ్ళిపోతే అమ్మ నన్ను మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేయమనే చెబుతుంది. అయ్య బాబోయ్, అదంతా నా వల్ల కాదు. దీన్ని ఎలాగైనా ఆపాలి. లేదు లేదు, మేము సీతారా లాంటి ఒక మంచి మనిషిని దూరం చేసుకోలేం. మాకు ముందే తెలుసు సీతారా మళ్ళీ మోసం చేసి ఎక్కడికి వెళ్ళదని కదమ్మా. నేను నీతో అదే చెప్పాను కదా. అవునవును అమ్మగారు, నేను ఎక్కడికి వెళ్ళను, మీ దగ్గరే ఉంటాను. ఆ రోజు నుండి శకుంతల సీతారాను ఒక పని మనిషిలా కాదు, తన సొంత కూతురిలా చూసుకుంటూ ఉండేది. కొన్నిసార్లు మంచివారు కూడా అనుకోకుండా ఏదో ఒక తప్పు చేసి ప్రపంచం ముందు చెడ్డవారవుతారు. కానీ వారి ఉద్దేశాలు మంచివి, నిజమైనవైతే జనాల దృష్టిలో వారి గౌరవం పెరుగుతుంది. ఆ రోజు నుండి శకుంతల ఆనందం మరింతగా పెరిగింది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా కార్తిక్ సెలవులు పూర్తయిపోతాయి. అమ్మా రాధిక, నేను నెక్స్ట్ వీక్లో ఫారిన్కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాను. రాధిక, నా బట్టలన్నీ రెడీగా పెట్టు. కార్తిక్, నువ్వు ఫారెన్లో జాబ్ చేస్తావని నాకు ఆనందంగా ఉన్నా, కానీ నువ్వు ఇక్కడే ఇండియాలోనే ఏదైనా జాబ్ చేసుకుంటుంటే చూడాలని ఉంది. అమ్మా, నువ్వు చెప్పేది నిజమే. కానీ ఫారిన్లో ఇంకా 2 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలలో నాకు మంచి పొజిషన్ ఇస్తారు. ఇంకా ఫారిన్లో శాలరీ కూడా చాలా ఎక్కువ ఇస్తారు. అదంతా సరే, కానీ మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తారంటే నాకు చాలా బాధగా ఉందండి. కార్తిక్ తిరిగి మళ్లీ ఫారిన్కి వెళ్లటం ఎవ్వరికీ ఇష్టం లేదు. కానీ కార్తిక్ అందరినీ సముదాయించి 1 వారం తర్వాత ఫారిన్కి వెళ్ళిపోతాడు. అలా 2 రోజుల తర్వాత, అత్తయ్య, ఈయన నిన్ననే చేరుకుని ఉంటారు, కానీ నిన్న చేరుకున్న తర్వాత ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అయ్యో పిచ్చిదానా, కార్తిక్కి కంపెనీ ఫోన్ దొరికే వరకు కొంచెం లేట్ అవుతుందని చెప్పాడు. ఫోన్ దొరకగానే ముందు నీకే ఫోన్ చేస్తాడు. నువ్వేమీ బెంగపడకు. ఇలా చూస్తూ చూస్తూ 1 వారం గడిచిపోయింది. కాని కార్తిక్ నుంచి కాల్ రాలేదు. ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉన్నారు. కంపెనీ వారిని అడగ్గా కార్తిక్ అక్కడికి చేరుకోలేదని తెలిసింది. శకుంతల ఆమె కోడలు చాలా ప్రయత్నించారు, కానీ కార్తిక్ జాడ ఎక్కడా తెలియలేదు. అత్తయ్య, నెల రోజులు గడిచినా కార్తిక్ నుంచి ఎలాంటి సమాధానం లేదు. నేనేం చేయాలత్తయ్య? రాధిక, నువ్వేమీ బాధపడకు. కార్తిక్ తప్పకుండా తిరిగి వచ్చేస్తాడు.
కొన్ని నెలలు గడిచిపోయాయి. కార్తిక్ తిరిగి రాలేదు. ఇంకా అతని నుంచి ఎటువంటి కాల్ రాలేదు. ఇక్కడ ఇల్లు గడవటం కూడా కష్టంగా మారింది. సరిత, మా పరిస్థితి బాగోలేదని నీకు తెలుసు. ఇంట్లో పూట గడవటమే కష్టంగా అయిపోయింది. నువ్వు నీ అత్తారింటికి వెళ్ళిపో తల్లి. లేదమ్మా, నన్నెంత పరాయిదాన్ని చేయొద్దు. ఇక్కడంతా బాగా ఉన్నప్పుడు మీతో కలిసి బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు మీరు ఈ పరిస్థితుల్లో ఉంటే మిమ్మల్ని వదిలి నేను ఎలా వెళ్ళగలను? వదినా, ఒక మనిషి ఖర్చు తగ్గినా మాకు ఎంతో భారం తగ్గుతుంది కదా. ప్లీజ్ అర్థం చేసుకో వదినా. అలాగా, అయితే సరే, కొంచెం ఆగు. సితారా, సితారా. అక్క చెప్పండి. నీకు తెలుసు కదా మా పరిస్థితి బాగోలేదని. ఇప్పుడు మేం మీకు సాలరీ ఇచ్చుకోలేం. నువ్వేదైనా వేరే ఇల్లు చూసుకో. పని మానేయమని అనగానే సితారకు చాలా బాధేసింది. తనకు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. అందరూ సైలెంట్గా ఉన్నారు. సితార ఇల్లు వదిలి వెళ్లిపోవటానికి తన సామాన్లు కూడా సర్దుకుంది. అయితే హఠాత్తుగా సితారకు ఏదో ఆలోచన వచ్చింది. అమ్మగారు, మనలో ఎవరూ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళటానికి సిద్ధంగా లేరు. మనకున్న సమస్య అంతా డబ్బే కదా. మనం ఏదో ఒక పని మొదలు పెడదాం. కానీ సితారా, మనం ఏం చేయగలం? మనల్ని నమ్మి ఎవరు పెట్టుబడికి డబ్బులు ఇస్తారు? వదినా, నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ పెళ్లిళ్లలో మిఠాయిలు చేయడానికి వెళ్తూ ఉండేది. మా అమ్మను చూస్తూ నేను కూడా రుచికరమైన మిఠాయిలు తయారు చేయటం నేర్చుకున్నాను. అమ్మగారు, నేను మీ అందరికీ మిఠాయిలు చేయటం నేర్పిస్తాను. ఇలా చేయటం వల్ల మనం ఈ సమస్య నుండి బయటపడతాం అనుకుంటున్నా. వేరే మార్గం లేకపోవడంతో శకుంతల సితార సలహాకు అంగీకరించింది. కొంత డబ్బు కూడబెట్టి 2-3 రకాల మిఠాయిలు తయారు చేయడం ప్రారంభించారు. సితార ఆ మిఠాయిలను అమ్మేందుకు మార్కెట్లోని షాపుకు తీసుకెళ్ళింది. స్వీట్లు చాలా రుచిగా ఉన్నాయి, కానీ ఈ స్వీట్లను అమ్మితే మేము తయారు చేసిన స్వీట్లను ఎవరు కొనరు. సితార బజార్లోని అన్ని షాప్స్ తిరిగింది. తిన్నవారందరూ స్వీట్లు చాలా బాగున్నాయని పొగిడారు తప్ప ఎవ్వరూ స్వీట్లను తమ షాప్లో పెట్టుకొని అమ్మడానికి అంగీకరించలేదు. సితార బాధపడుతూ ఇంటికి తిరిగి వచ్చేసింది. మనం ఇప్పుడు ఏం చేద్దాం? మిగిలిన కొన్ని డబ్బులు కూడా ఈ స్వీట్లు తయారీలో పెట్టేశాం. ఇప్పుడు సరుకులు కొనడానికి కూడా డబ్బులు లేవు. అరే మనోహర్ అన్నయ్య, రా లోపలికి రా. శకుంతల, కార్తీక్ గురించి విని చాలా బాధేస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేయగలం? ప్రతిదీ దేవుని చేతుల్లో ఉంది. అంతా బాగా అవుతుందని నాకు అనిపిస్తుంది. నేను వచ్చిన పని ఏంటంటే, రేపు నా కొడుకు నిశ్చితార్థం ఉంది. మీరందరూ తప్పకుండా రండి. మరుసటి రోజు శకుంతల మనోహర్ కొడుకు నిశ్చితార్థానికి బయలుదేరింది. ఖాళీ చేతులతో వెళ్లటం ఎందుకనుకుని వాళ్లు తయారు చేసిన స్వీట్లను తీసుకుని వెళ్ళింది. మనోహర్ అన్నయ్య, ఈ స్వీట్స్ అన్నీ నేనే స్వయంగా నా చేతులతో చేశాను. ఈ స్వీట్స్ అన్నీ వచ్చిన గెస్ట్లకి పంచండి. నిశ్చితార్థం అయిపోయాక అందరూ భోజనంలో శకుంతల స్వీట్స్ అందరికీ చాలా బాగా నచ్చాయి. అందరూ స్వీట్స్ చాలా బాగున్నాయంటూ మెచ్చుకుంటూ ఉన్నారు. మనోహరనీయ, స్వీట్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఎక్కడి నుంచి తెప్పించారు? అరే, ఈ స్వీట్స్ శకుంతల తీసుకొచ్చింది. తను ఇంట్లోనే తయారు చేసిందంట. అవునా? అయితే నా మనవడి పుట్టినరోజు కూడా తనని స్వీట్స్ తయారు చేయమని చెప్తాను. ఇలాగే మెల్లిమెల్లిగా శకుంతల చేసే స్వీట్స్ ఆ ఏరియా అంతా ఫేమస్ అయిపోయాయి. అమ్మగారు, నేనేం ఆలోచిస్తున్నానంటే, మనమే స్వయంగా ఒక స్వీట్ షాప్ పెడితే చాలా బాగుంటుంది కదా. వేరే వాళ్ళ ఇళ్లకు వెళ్ళి స్వీట్స్ తయారు చేసే పని ఉండదు. ఇక మనకు షాప్ వల్ల రోజు డబ్బులు వస్తాయి కదా. నువ్వు చెప్పింది నిజమే సితారా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా శకుంతల బజార్లో ఒక స్వీట్ షాప్ పెట్టింది. షాప్ పెట్టడం వల్ల మంచి లాభాలు రావటం మొదలయ్యాయి. ఇంటి పరిస్థితి కూడా మెరుగుపడింది. అయితే అన్నీ ఉన్నా కార్తీక్ రాకపోవడంతో అందరి మనసులో బాధ అలాగే ఉండిపోయింది. ఈరోజు నా కొడుకు నాతో ఉంటే ఇదంతా చూసి ఎంతో సంతోషించేవాడు. అంత బాగవుతుందిలే అమ్మా, నువ్వు చూస్తూ ఉండు. కార్తీక్ తప్పకుండా తిరిగి వచ్చేస్తాడు. అలా ఒకరోజు ఉదయం రాధిక, సరిత, సితారా,
అరే, ఎక్కడున్నారు మీరంతా? తొందరగా ఇటు రండి, ఒక శుభవార్త చెప్పాలి మీకు. అత్తయ్య, నా దగ్గర కూడా ఒక శుభపడుతుంది. అవునా? అయినా సరే, ముందుగా నేనే చెబుతాను. లేదత్తయ్య, ముందు నేనే చెబుతాను. అయ్యో ఆపండి మీ గోల. ఎవరో ఒకరు తొందరగా చెప్పండి. ఏంటి ఆ గుడ్ న్యూస్? కొత్త ఎమ్మెల్యే దగ్గర నుండి మనకు కాల్ వచ్చింది. 1,00,000 రూపాయల స్వీట్స్ తయారు చేయమని ఆర్డర్ ఇచ్చారు. ఇదెంత మంచి శుభవార్త కదా. ఇప్పుడు నీ గుడ్ న్యూస్ ఏంటో చెప్పు తొందరగా. అత్తయ్య, కార్తిక్ ఫోన్ చేశాడు. ఏంటి, నా కార్తిక్ బాబు ఫోన్ చేశాడా? అవునత్తయ్య, ఆయన ఇండియాకి చేరుకున్నారు. కొన్ని గంటల్లోనే ఇంటికి వచ్చేస్తారు. నేను పడ్డ కష్టాలు ఏమని చెప్పనమ్మా. అక్కడ చేరుకోగానే ఏదో తప్పుడు కేసులో నన్ను పోలీసులు ఎయిర్పోర్ట్లో నుంచి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లారు. తిండి లేదు, నిద్ర లేదు, ఏవేవో ఇన్వెస్టిగేషన్లు చేసి నా మీదున్న కేసు రాంగ్ కేసు అని ప్రూవ్ అయ్యి అక్కడ పోలీసులు నన్ను వదిలేశారు. అవునా కార్తిక్? పోనీలే బాబు, ఇప్పటికైనా ఆ దేవుడి దయ వల్ల నువ్వు ఇంటికి చేరుకున్నావు. ఇక శకుంతల ఒక్కొక్కటిగా అన్ని విషయాలు తన కొడుక్కి చెప్పింది. ఇదొక అద్భుతం. మీరందరూ కలిసి ఇంత పెద్ద బిజినెస్ ని నిలబెట్టారు. అందుకే ఏది జరిగినా అది మన మంచికే జరుగుతుందని అంటారు. కార్తిక్ చెప్పింది నిజమే. తను కనబడకుండా ఉండకపోయి ఉంటే బిజినెస్ చేయాలనే ఆలోచన వచ్చేదే కాదు. అవును కార్తిక్, ఇదంతా మన ఇంటికి వచ్చిన సితార మహత్యం. తనే కనుక లేకపోయి ఉంటే మేమేమీ చేయలేకపోయేవాళ్ళం. ఇది మన ఇంటికొచ్చిన పని మనిషి కాదురా, లక్ష్మీదేవి. అమ్మా, మీ అందర్నీ ఇలా ఆనందంగా చూసి ఎన్ని రోజులైందో. ఇప్పుడంతా బాగా అయిపోయింది కదా. రేపు నేను మా అత్తారింటికి వెళ్ళాలనుకుంటున్నానమ్మా. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు సరిత. వెళ్తాను కాదు తల్లి, వెళ్ళొస్తాను అనాలి. ఇక మరుసటి రోజు ఉదయం సరిత తన అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఇటు కార్తిక్ ఫారిన్ కి వెళ్లకుండా తన అమ్మ స్వీట్స్ బిజినెస్ ని చూసుకుంటూ ఉంటాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్టయితే మా స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక కథతో మళ్ళీ మీ ముందుకొస్తాం. బాయ్ బాయ్.